అందరికి నమస్కారం. మీరందరూ చెప్పింది మొత్తం విన్నాము. యోయో టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, నాతో డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకందరికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, నిజంగా వాస్తవాలు మనం మాట్లాడుకోవాలా. వాస్తవాలు మాట్లాడుకుంటేనో కొంతమందికి కోపాలు వస్తాయి, కానీ వాస్తవాలు మాట్లాడుకోకుంటే చర్చకు ఒక అర్థవంతమైన ముగింపు ఉండదు. వాస్తవానికి సరే, కేసీఆర్ గారి ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయలేదు, ఎందుకు ఓడిపోయింది, ఎందుకు అప్పుడు గతంలో చేయలేదు అని ఇప్పుడు ప్రభుత్వాలు కూడా అంటున్నాయి. సరే, అప్పుడు కొన్ని చేయలేదు కాబట్టి ఓడిపోయామనే ఒక అంతరాత్మతో మేము కూడా మాట్లాడినాం. కొన్ని చేయక, కొన్ని చేసినవి కూడా చెప్పుకోలేక 1.8 మెజార్టీతో మేము ఓడిపోయాం. ఇప్పుడు ఏమంటున్నాం అంటే, మేము అన్ని చేస్తాం, అరిచేతిలో వైకుంఠం చూపెట్టారు. దాదాపు 420 హామీలు ఇచ్చారు, 12 గ్యారంటీలు, ఏవేవో చెప్పారు. కానీ ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా మీరు చెప్పుతున్న ఉద్యోగుల విషయంలో కానీ, నిరుద్యోగుల విషయంలో కానీ ఏ ఒక్కటైనా ఫుల్ఫిల్ చేసిరా? ఎందుకు చేయలేదు అంటే మాత్రం వీళ్ళకి పెద్ద కోపాలు వస్తున్నాయి. అడుగుతున్న మా వాళ్ళని మాత్రం మీద కేసులు పెడుతున్నారు, తీసుకుపోయి జైల్లో వేస్తున్నారు. అంటే అడిగితే పాపం అయిపోతుంది. ఇగో మీరు ఇది చేయడం లేదు, మీరు ఇది చెయ్యండి, మీరు ఇది మా హామీ ఇచ్చారు, ఈ హామీతో మీరు అధికారంలోకి వచ్చారు, ఉద్యోగులను రెచ్చగొట్టారు, నిరుద్యోగుల్ని రెచ్చగొట్టారు, విద్యార్థులను రెచ్చగొట్టారు, మా మీద విషం సిమ్మేటట్టు చేశారు, మాకు వ్యతిరేకంగా పనిచేయించారు, తద్వారా మీరు లాభం పొందారు, అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎందుకు చేయడం లేదు? మీకు ఎవరు అడ్డుపడుతున్నారు? ఏమనంటే కాళ్ళల్లో కట్టెలు పెట్టినట్టు మేము పని చేస్తుంటే మాకు చేయని ఇస్తాలేదు ఎవరు చెప్తున్నారు? ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఏమని అంటే వద్దు, వేయొద్దని ఎవరని చెప్తున్నారా? ఉద్యోగాలు ఇవ్వండి అని 2 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తా అన్నారు. ఒక్క సంవత్సరం లోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఇంతవరకు అతిగతి లేదు. 11,000 ఉద్యోగాలు ఇచ్చి మేము ఇచ్చిన ఉద్యోగాలకు, మేము ఇచ్చిన నోటిఫికేషన్లకు, మేము పెట్టిన పరీక్షలకు, మేము చేసిన వాటికి కాగితాలు పంచుకుంటూ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తూ మేము ఉద్యోగాలు ఇచ్చినాం అంటున్నారు. కాబట్టి ఇంకెంతకాలం మోసం చేస్తూ 3 సంవత్సరాల దగ్గర అవుతున్నది. మీరు 100 రోజులు అయింది. 100 రోజులు కాదు సార్, 3 సంవత్సరాలు అయిపోతుంది. ఇంతవరకు అతిగతి లేదు. వాళ్ళ ఏజ్ అయిపోయి నిరుద్యోగులు రోడ్డులో పడ్డారు, వాళ్ళని కొడుతున్నారు, కేసులు పెడుతున్నారు, జైళ్లలో పెడుతున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి మీరు చేస్తున్నది ఒక్కటైనా సరే, చాలా విషయాలు మాట్లాడుకుంటే ఈ టైం కూడా సరిపోదు, కానీ ఒక్క విషయంలో అయినా కేసీఆర్ గారి కంటే మేము ఈ 3 సంవత్సరాలలో ఇదిగో ఇది చేసి చూపెట్టామని చెప్పేది ఒక్కటని ఉన్నదా? 3 లక్షల కోట్ల రూపాయల అప్పులు అయితే తెచ్చారు ఈ 3 ఏళ్లలో. దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఇచ్చారు. ఏం చేశారు? ఏమో ఉద్యోగాలు ఇచ్చారా? కనీసం రిటైర్డ్ అయిన వాళ్ళకు కూడా వాళ్ళకు డబ్బులు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. నిరుద్యోగులకు ఏమి ఇవ్వలేదు, ఉద్యోగులకు డిఏలు పెంచలేదు, వాళ్ళకు కావలసిన ఇస్తామన్నది ఏ ఒక్కటి కూడా ఇవ్వలేదు. కాబట్టి అందరూ గోస పెడుతున్నారు, అందరూ గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వంపై ఒక పీకల్లో కోపంలో అన్ని వర్గాలు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి మీరు ఇప్పటికైనా ఇగో మేము ఇది నిజాయితీగా చెప్తున్నాం, ఇది చేస్తున్నాం, సరే ఇంకా చాలా చేయని పోయినాయి. 2,500 రూపాయలు మహిళలకు ఇస్తా అన్నారు, ఎప్పుడు ఇస్తామని వాళ్ళు మహిళలు అడగడం లేదు. మేము పోరాటం చేస్తే మాకు చెప్పే నాదుడు లేడు. వృద్ధులకు కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారు. పాపం చంద్రబాబు నాయుడు మీ గురువు అన్నాడు, మాకు చంద్రబాబు నాయుడు ఆదర్శం అంటున్నారు. ఇప్పటికి కూడా నిన్నగాక మొన్న పెట్టి మాకు ఇందిరాగాంధీకి ఎన్టీఆర్ కు మీరు పోలిక పెట్టుకొని చంద్రబాబు నాయకత్వం చాలా మంచిదని మీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ను పెంచడానికి వచ్చిండా? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను మొత్తం ఖతం చేసి మళ్ళీ టీడీపీని పెంచడానికి వచ్చిండా? అది అసలైన కాంగ్రెస్ నాయకులు తెలుసుకోవాలి. మీకు వచ్చిన బాధ ఏంటి? మీకు ప్లస్ కదా, మీకు ప్లస్ కదా, మీకు వచ్చిన బాధ ఏంటి? వాళ్ళు ఏం చేసుకుంటే అదే అంటున్నా. నాకు మీ వాయిస్ కొంచెం వినబడలేదా? అలా కాదు. ఇప్పుడు దానికి మీకు వచ్చిన బాధ ఏంటి? వాళ్ళ పార్టీ వాళ్ళు చూసుకుంటారు, మీకు వచ్చిన బాధ ఏంటి? మీకు ప్లస్ అవుతుంది కదా అట్లా చేస్తే. నేనేమంటున్నా, మాకు వచ్చే బాధ ఏం లేదు. కనీసం టిఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్షమైన ఉంటది అనుకుంటాం. ఈ దెబ్బతోటి ప్రతిపక్షం కాదు, వీళ్ళు కనీసం డిపాజిట్లు కూడా రాని పరిస్థితిలోకి దిగజారిపోతున్నారు, మొత్తం ఆగమైపోతున్నారు. అందుకే కేసీఆర్ గారు రావాలి, బీఆర్ఎస్ పార్టీ రావాలి, తెలంగాణ సస్యశ్యామలం కావాలని కోరుకుంటున్నారు. అంటే మీరు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏ ఒక్కటైనా చెప్పండి. హైడ్రా పేరుతోటి, మూసీ నది పేరుతోటి మొత్తం ఏది
ఫ్యూచర్ సిటీ పేరుతోటి మొత్తం వసూల దందా తప్ప ప్రజలకు ఒరిగింది ఏమున్నది? ప్రజల ఇళ్లు కూలగొడుతున్నారు. ప్రజలకు ఏదైనా సాయం చేస్తున్నారా? ఖమ్మంలో దాదాపు 800 ఇళ్లు కూలగొట్టి 300 మందికి ఇళ్లు ఇచ్చారు. మరి మిగతా 500 మంది సరే కాదు, ఒకటి సరే, అవన్నీ ప్రభుత్వాలు ఏం చేస్తుందంటే అనేది మీరు ప్రతిసారి ఎలిగేషన్ చేస్తా ఉన్నారు. నిన్న హరీష్ రావు గారు కూడా మాట్లాడారు. ఆయన 100 సీట్లతో మేమే అధికారంలో రాబోతున్నాం కూడా ఆయన మాట్లాడారు. అది పక్కన పెడితే అసలు నిరుద్యోగుల విషయంలో మీరు బలంగా నమ్ముతున్నారా? ఎందుకు గతంలో మేము ఉద్యోగాలు ఇవ్వలేకపోయాం కాబట్టి మేము ఓడిపోయి మీరైతే నమ్ముతున్నారు కదా, వాళ్ళకి అవకాశం ఇచ్చారు కదా. సరే ఏంటి మరి ఈ నిరుద్యోగుల కోసం ఏం ఏ విధంగా మీరు ఫైట్ చేస్తున్నారు? లేకపోతే నిరుద్యోగులు మీరు ప్రభుత్వం మీద ఎగదోస్తున్నారా, లేకపోతే వాళ్ళకి సపోర్ట్గా నిలబెడుతున్నారా? మేమేమంటున్నాము, మేము 1,64,000 ఉద్యోగాలు ఇచ్చినామని, ఏ శాఖలకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామో అని చాలా క్లియర్ గా 10 సంవత్సరాలలో మేము ఇచ్చిన ఉద్యోగాలు, వాళ్ళ నోటిఫికేషన్లు, తర్వాత మేము 50,000 ఉద్యోగాలు ఆల్రెడీ అన్నిటికీ పెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్లు వీళ్ళు ఇచ్చుకుంటా మేము ఉద్యోగాలు ఇచ్చినాం అంటారు. మీరు ఇస్తా అన్న 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు 11,000కే కుదింపు చేసి ఇంతవరకు 2 సంవత్సరాలు దాటినా ఎందుకు వేయలేదో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదా లేదా? విద్యాశాఖ మంత్రిగా ఆయన దగ్గర పెట్టుకున్నాడు. విద్యాశాఖ మంత్రిగా మీరు లా అండ్ ఆర్డర్ కేసులు మొత్తం రోజుకు పెరుగుతున్నాయి, మర్డర్లు పెరుగుతున్నాయి, మానభంగాలు పెరుగుతున్నాయి, దోపిడీలు పెరుగుతున్నాయి, దొంగతనాలు పెరుగుతున్నాయి. మీరు డీజీపీ స్వయంగా పెరుగుతుంది, క్రైమ్ రేట్ పెరిగిందని. ఎందుకు మళ్ళీ మీకు మీ హోం మంత్రి ఆయనే సీఎం, ఆయన దగ్గరనే హోంశాఖ ఉంది, మీరు ఎందుకు చర్యలు తీసుకుంటా లేదు? ఎందుకు క్రైమ్ రేటు తగ్గడం లేదు? ఎందుకు పెరుగుతుంది? అంటే మీకు సరైన మానిటరింగ్ లేదు, సరైన జవాబుదారితనం లేదు, మీరు సరిగ్గా దాని మీద ఫోకస్ చేయడం లేదు, దాని మీద ఒక సమీక్ష లేదు. విద్యాశాఖ అంతే ఉన్నది. దాదాపు గురుకులాలో 300 మంది విద్యార్థులు ఇప్పటి వరకు చచ్చిపోయారని లెక్కలు చెప్తున్నారు. మరి ఇంతవరకు దాని మీద ఒక అతిగతి లేదు. కాబట్టి స్కూలు మూసేస్తామంటున్నారు. దాదాపు 70,000 స్కూళ్లను 4,000 స్కూళ్ళకు తెస్తామంటున్నారు. ఒక పక్క దాన్ని క్లోజ్ చేస్తారు. అంటే ఏంది? మీకు ఒక లక్ష్యం ఉన్నదా? లాస్ట్కి ఏమొచ్చింది? ఒక క్రూరుడు, ఒక మూర్ఖుడు, ఒక రక్త పిచాచి అయిన ఇట్లను ఆదర్శంగా తీసుకుంటున్నారు. అంటే మీ లక్ష్యం ఏంది? మీ లక్ష్యము ప్రజల్ని చంపడమా? మీ లక్ష్యము ప్రజల్ని వేధించడమా? మీ లక్ష్యము విద్యార్థులను, నిరుద్యోగులని, ఉద్యోగుల్ని ఊసకోత పోయడమా? ఎందుకు హిట్లర్ పేరు తేవాలా? అంటే కూలగొట్టడం అంటే ఇరాను, ఇజ్రాయెల్ బాంబులు పేర్ల లాంటి ఉదాహరణలు తీసుకుంటారా? దాన్ని పోల్చేది. కాబట్టి ఒక లక్ష్యం లేదు, మీకు ఒక అవగాహన లేదు. ప్రజాపాలన అంటారు, ఇదేనా ప్రజాపాలన? అంటే హిట్లర్ రాజ్యాన్ని ఇస్తామని అనడం ప్రజాపాలన. కాబట్టి మీరు ఇప్పటికైనా మీరు ప్రజల మనసుని ఎరగాలని, ప్రజల కోసం మీరు చేసే పనులు ప్రజల కోసం అయి ఉండాలని. కాబట్టి మీ డబ్బు సంపాదన కోసం మీరు వసూలు చేసి ఆ డబ్బు సంచులు ఆ ఢిల్లీకి పంపించడం కాకుండా మూసీ అయినా, హైడ్రా అయినా మంచి పని చేయండి, ఎవరైనా సపోర్ట్ చేస్తారు. మీరు చేస్తున్న ప్రతి పనిలో అవినీతి కనపడుతుంది, మీరు చేస్తున్న ప్రతి పనిలో అక్రమాలు కనపడుతున్నాయి, దోపిడీ కనపడుతున్నాయి, దొంగతనంగా కనపడుతుంది. కాబట్టి మీ పాలనకు, ప్రజాపాలనకు పొంతన లేదు. కాబట్టి చెప్పేది ఒకటి, చేస్తున్నది ఒకటి. ఇప్పటికైనా మీరు ప్రజల మనసుని వేయండి. ప్రజలు ఏమనుకుంటున్నారో రండి పల్లెలకు. ఇప్పటి వరకు మీరు అంటున్నారు పంట మళ్ళీ వ్యవసాయ పనులు మొదలు పెట్టే, కానీ ఇంతవరకు ఇంకా 30% 40% పంటలు రోడ్ల మీద ఉన్నాయి. నేను చూపెడతానండి. నా నియోజకవర్గం మధ్య డిప్యూటీ సీఎం, నేను సీఎం అయితే అన్నాడు. ఇప్పుడు సీఎంఏ కాదు, ఆయననే అవమానించుకుంటా వస్తున్నారు. సరే, మాకు ప్రత్యర్థి అయినా కానీ నేను ఆయన అవమానించిన, ఆయన ఏం చేసినా నాకు సంబంధం లేదు. కానీ మీరు చేస్తున్న ప్రతి పని అందరినీ ఇబ్బంది పెడుతున్నది, అన్ని వర్గాల ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నది. కాబట్టి ఇప్పటికైనా పంట కొనండి. మీరు ఇస్తా అన్న రైతు బంధు ఇవ్వండి, దళిత బంధు ఇవ్వండి. ఏ ఒక్కటి ఇవ్వకుండా మేము ఏదో గెలుస్తాం అంటే ప్రజలు చీకొడతారు. మీరు ప్రజలు గ్రామాలలో తిరగలేరని ఈ సందర్భంగా తెలియజేస్తాం. రైట్ ఉండండి, మీరు స్టే చేయండి. మీ ఫైల్ ఇంకోసారి మిమ్మల్ని తీసుకుంటాను ఒక 10 నిమిషాలు.